ఎదోమీయుల్లాగానే మోయాబీయుల్లాగానే అమ్మోనీయులకు కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలోనికి మనం వెళ్ళబోయే ముందుగా 2 వచనాలను మరలా మనం ఓపెన్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ఈరోజు మనం అమ్మోనీయుల గురించి మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ద్వితీయోపదేశకాండం 2 వచనాలు మనం చూసిన తర్వాత నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 17వ వచనము నుండి 21వ వచనము వరకు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 17 నుంచి 21 వచనాల వరకు మనం చూద్దామా. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశమును దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు. ఏమంటున్నాడు దేవుడు? గట్టిగా చెప్పండి. ఎవరినో ఏదో చేయొద్దంటున్నాడు. ఏం చేయొద్దంటున్నాడు? వారిని చెప్పండి, బాధింపవద్దు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 18వ వచనము. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు. ఈరోజు మనం దేని గురించి స్టడీ చేస్తున్నాం చెప్పండి గట్టిగా. ఈ అమ్మోనీయుల గురించి దేవుడు చెబుతున్న మాటని చెప్పండి. అమ్మోనీయులను బాధింపవద్దు అని చెబుతూ వారితో యుద్ధము కూడా నువ్వు చేయొద్దు. ఎలాగనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఉండదు, ఇవ్వను కూడా. ఆ కింద మీరు చదివితే నిన్నటి దినాన ఏ విధంగా అయితే మోయాబీలు అనాకీయుల వంశానికి సంబంధించిన, అంటే అలాంటి వారిని ఏ విధంగా అయితే నెఫీలీలు సంతతిగా పిలువబడతారు, లేదా అలాంటి వారు దేహదారుఢ్యం కలిగిన వారిని ఏ విధంగా అయితే ఓడించారో అలా ఓడించి ఆ ఆల్రెడీ ఉన్న దేశంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులను పంపించేసి దేవుని సహాయంతో ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకొని ఆల్రెడీ ఆ దేశంలో ఉన్న వారికి వీరు పెట్టిన పేరు ఏంటంటే జంజుమ్మీయులు అని పేరు పెట్టారు. ఇది ఆ అమ్మోనీయుల గురించి మనకు దేవుడు చెప్తున్న బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎందుకు ఈ వచనాన్ని నేను చూపించానంటే ఈరోజు ఈ ఇంట్రడక్టరీ పార్ట్లో అమ్మోనీయుల గురించి 2 వచనాలు చూడబోతున్నాం. అందులో మొదటిది దేవుడు చెప్పిన మాట, మీరు అమ్మోనీయుల త్రోవలోనికి వెళ్ళినప్పుడు దయచేసి అమ్మోనీయులను ఏం చేయొద్దన్నాడు? బాధించవద్దు అన్నాడు. ఆ తర్వాత అమ్మోనీయులతో మీరు ఏం చేయొద్దన్నాడు? యుద్ధము చేయొద్దన్నాడు. అటు బాధించొద్దు అని చెప్పాడు, ఇటు యుద్ధము కూడా చేయొద్దని చెప్పాడు. ఏ దేవుడైతే బాధించొద్దు అని ఏ గ్రంథంలో అయితే చెప్పాడో, ఏ దేవుడైతే యుద్ధము చేయవద్దని ఏ గ్రంథంలో అయితే చెప్పాడో, అదే దేవుడు అదే గ్రంథంలో అదే జనాంగము గురించి అదే జనాంగమునకు, అర్థమవుతుందిగా, వింటున్న శ్రోతలు మారలేదు, చెప్పబడుతున్న వ్యక్తులు మారలేదు, మనకు చూస్తున్న గ్రంథము మారలేదు, మాట్లాడుతున్న దేవుడు కూడా మారలేదు. 2వ అధ్యాయంలో దేవుడు అమ్మోనీయుల గురించి చెప్పిన మాటని చెప్పండి, వారిని బాధించవద్దు, వారితో యుద్ధము కూడా చేయవద్దు. ఇదే దేవుడు ఇదే గ్రంథంలో ఇదే వ్యక్తుల గురించి మరొక దగ్గర ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దామా. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చెప్పండి ఏం చేయొద్దట? చేరకూడదు. నేను అడుగుతున్నానండి, ఇంతకుముందు అవుట్ అండ్ అవుట్ పాజిటివ్గా మాట్లాడిన దేవుడు ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఎలా మాట్లాడుతున్నాడు? నెగిటివ్గానా పాజిటివ్గానా? చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇదే గ్రంథంలో 2వ అధ్యాయంకి వచ్చేసరికి 23వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివాం. ఇదే గ్రంథంలో 2వ అధ్యాయంకి వచ్చేసరికి 2వ అధ్యాయంలో పాజిటివ్గా మాట్లాడాడు. అమ్మోనీయులు కూడా లోతు సంతానమే కదా, ఆ దేశాన్ని మీకు అప్పగించాను, దయచేసి ఆ దేశస్తులతో మీరు యుద్ధం చేయకండి, దయచేసి అమ్మోనీయులను, ఇజ్రాయిల్లారా అమ్మోనీయులను మీరు బాధించొద్దు అని చెప్పిన దేవుడు కొన్ని ఒక 21 అధ్యాయాలు దాటిన తర్వాత దేవుడు చెబుతున్న మాట ఏం చెప్పనా? ఈ అమ్మోనీయులను మీ సమాజంలో మీరు చేర్చుకొనవద్దు అన్నాడు. అక్కడ బాధించవద్దు, యుద్ధము చేయవద్దు, ఇక్కడ మాత్రం చేర్చుకొనవద్దు. అర్థమవుతుందా నా భాష? ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు. అక్కడేం చెప్పాడు? 2వ అధ్యాయంలో బాధించవద్దు, యుద్ధము చేయవద్దు. ఇక్కడేం చెప్తున్నాడు? 23వ అధ్యాయంలో చేర్చుకొనవద్దు. మరలా చెప్తున్నాడు, అక్కడ బాధించవద్దు అన్నాడు, ఇక్కడ చేర్చుకోవద్దు అన్నాడు. అక్కడ యుద్ధము చేయవద్దు అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? చేర్చుకోవద్దు అన్నాడు. అంటే ఈ 21 ఈ 2వ అధ్యాయానికి 23వ అధ్యాయానికి మధ్యలో ఉన్న గ్యాప్, ఈ 21 అధ్యాయాల గ్యాప్లో అమ్మోనీయుల ప్లేట్ ఏదో తిరిగిపోయింది.
అర్థమవుతుంది కదా? నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో అర్థం చేసుకోండి. దేవుడు ఏ జనాంగం గురించి అయితే పాజిటివ్గా 2వ అధ్యాయంలో చెప్పాడో అదే జనాంగము గురించి నెగటివ్గా 23వ అధ్యాయంలో చెప్పాడు. ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ 21 అధ్యాయాలు అయితే ఈ 21 అధ్యాయాల మధ్యలో అమ్మోనీయులు ఏదో తప్పిదం చేశారు. సో ఈరోజు ఈ వర్తమానాన్ని 2 విషయాలుగా నేను చెప్తాను. ఒకటి, ఈ 21 అధ్యాయాల్లో వారు చేసిన తప్పేంటో మనం చూడబోతాం. అది మనకు మెయిన్ ఈ వర్తమానంలో. కాకపోతే ఈ 21 అధ్యాయాల వరకే మనం ఎందుకు ఆగాలి? తర్వాత బైబిల్ అంతటిలో అమ్మోనియా తెగకు సంబంధించిన వారు ఎలాంటి తప్పిదాలు చేశారు, మనం వేటికి దూరంగా ఉండాలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ 21 అధ్యాయాల్లో వారు చేసిన తప్పిదం మీద మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఏదో తప్పిదం చేయబట్టే, ఏదో మిస్టేక్ జరగబట్టే, ఆ మిస్టేక్ని బట్టి దేవుడు వీరిని తరిమి కొడతా ఉన్నాడు. దేవుడు వీరిని చేర్చుకోవద్దు అని చెప్తున్నాడు. అయితే దీని గురించి ఇంట్రొడక్షన్ ప్రత్యేకంగా నేను ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మోయాబీలకు ఏ విధంగా అయితే ఇంట్రొడక్షన్ ఉందో అదే విధమైన ఇంట్రొడక్షన్ ఇంచుమించు 90% అమ్మోనీయులకు కూడా ఉంటుంది. మోయాబీలకు ఏ విధమైతే పాపాలైతే నిన్న చూసామో గుర్తున్నాయో? ఏ విషయాలు మనం చూసాం? ఒకటి చెప్పండి. ఫస్ట్ ఏంటి? కపటమైన మనస్సు మనకు ఉండకూడదు. రెండవది ఏంటి చెప్పండి? అతిశయము మనం చేయకూడదు, విగ్రహారాధన మనం చేయకూడదు, తర్వాత గర్వము మనకు ఉండకూడదు. ఇలా ఉంటే ఖచ్చితంగా మనం పడిపోయే అవకాశం ఉంది అని నిన్నటి దినాన ఏవైతే రెఫరెన్సెస్ చూపించానో అవే రెఫరెన్స్ ఎగ్జాక్ట్గా అమ్మోనీయులకు మ్యాచ్ అవుతాయి. అవే రెఫరెన్స్ ఎగ్జాక్ట్గా పై వచనంలోనో కింద వచనంలోనో ఖచ్చితముగా నిన్నటి దినాన్ని ఏవైతే చూసామో సేమ్ రెఫరెన్సెస్ ఇంచుమించు 90% ప్రతి రెఫరెన్స్ కూడా అమ్మోనీయులకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుద్ది. అందుకే నేను యూట్యూబ్లో వెతికాను అసలు అమ్మోనీయుల గురించి స్పీకర్స్ ఎవరైనా ఏమన్నా చెప్పారా అని వెతికినప్పుడు మోయాబీల గురించి ఎవరెవరైతే టచ్ చేశారో వాళ్ళలో 95% మంది అమ్మోనీయుల గురించి టచ్ చేయలేదు. టచ్ చేయడం కూడా పెద్ద తప్పేం కదా, ఎందుకంటే మోయాబీలు ఏవైతే పాపాలు చేశారో బైబిల్లో అమ్మోనీయులు కూడా అవే పాపాలు చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నాకెందుకు అమ్మోనీయులను టచ్ చేయాలనిపించిందంటే మోయాబీలు ఒకవేళ 10 తప్పులు చేస్తే అమ్మోనీయులు దానికి మించిన భయంకరమైన తప్పిదాలు చేశారు. కాబట్టి ఈరోజు వీరి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇంతకీ ఈ అమ్మోనీయులు ఎవరో ఒకసారి మనం ఆదికాండం చూద్దామా? ఆదికాండము 19వ అధ్యాయము. నిన్నటి దినాన నేను చెప్పిన రెఫరెన్సెస్ మరలా కొన్ని మనం ఓపెన్ చేయబోతున్నాం. ఆదికాండం 19వ అధ్యాయము ఒకసారి 36వ వచనం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి ఏమని పేరు పెట్టిందంట? బెన్నమ్మి. ఏమని పేరు పెట్టింది? గట్టిగా చెప్పండి. ఫస్ట్ పెద్ద పాప కుమారుని కనిందంట. ఆ పెద్ద పాపకు పుట్టిన బిడ్డ కొడుకు పేరేంటంట? మోయాబు. చిన్న పాప కుమారుని కనిందంట. ఆ చిన్న పాపకు పుట్టిన బుడ్డోడి పేరేంటంట? బెన్నమ్మి. గట్టిగా చెప్పండి, ఏంటి ఆ పేరు? బెన్నమ్మి. ఈ బెన్నమ్మి ఎవరంటే అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఉన్నాడు. అంటే మోయాబుకు బెన్నమ్మికి ఫాదర్ ఒకడే. మోయాబీయులకు అమ్మోనీయులకు కూడా చెప్పండి ఫాదర్ ఒకటే. అంటే దాని అర్థం ఏంటి? మోయాబీయులు అమ్మోనీయులు చెప్పండి సహోదరులు. అంతేనా? మోయాబీయులు అమ్మోనీయులు ఏమవుతారు? సహోదరులు అవుతారు. ప్రేమ్ గాడు ఉన్నాడు, ప్రణీత్ గాడు ఉన్నాడు. ఇద్దరు ఎవరికి పుట్టారు? ఈ పిల్లలు 2 పిల్లలు మీకే పుట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. అదేవిధంగా మోయాబీయులు అమ్మోనీయులు కూడా ఏమవుతారు? సహోదరులు అవుతారు. సో అసలు ఏం జరిగింది ఈ అమ్మోనీయుల గురించి కొంచెం పరిచయం చేసిన తర్వాత నేను ముందుకెళ్తాను. ఇంతకుముందు చెప్పినట్లుగా నిన్నటి దినాన్ని చెప్పినట్టుగా ఈ మోషే గారు ఐగుప్తు సామ్రాజ్యంలో నుంచి ఇజ్రాయేలీలను వెంట పెట్టుకుని వస్తూ ఉండగా యోర్దాను కుడి నది ప్రాంతాన ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ 3 దేశాలు ఉంటాయని చెప్పాను. ఒకటి మోయాబు, రెండవది అమ్మోను, తర్వాత అమోరియల దేశము ఉంటుంది. ఇందులో వీరు ఎక్కడున్నారంటే యోర్దాను నది ఈస్ట్లో
ఈస్ట్ ప్రాంతంలో వీరు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏ విధంగా అయితే మోయాబీల గురించి చెప్పానో, వీరు అనాకీయులు అనే ఒక గొప్ప గొప్ప జాతి వారిని సంహరించినట్లుగా, బలాఢ్యులను చంపేసినట్టుగా వీరు కూడా బలాఢ్యులను చంపారు. మోయాబీలు ఏ విధంగా అయితే 18 సంవత్సరాలు ఇజ్రాయేలును ఓన్ బ్యాక్ డ్రాప్లో చంపారో, జయించి ఆధిపత్యాన్ని కనబరిచారో, అమ్మోనీయులు కూడా ఒకానొక టైంలో, న్యాయాధిపతుల టైంలో సేమ్ 18 సంవత్సరాలు ఇజ్రాయేలీలను వాళ్ళ ఓన్ ల్యాండ్లో జయించి ఆధిపత్యాన్ని చూపించినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇక కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అమ్మోనీయుల ఉత్తర భూభాగాన్ని స్వతంత్రించుకున్నట్లుగా బైబిల్లోని కొన్ని వచనాలు మనకు కనబడతాయి. అయితే వీరి రిలీజియస్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే చూద్దాం. ఒక చిన్న మాటను చూపిస్తాను. ఈ రిలీజియస్ యాక్టివిటీస్ అంటే వీరు ఎలాంటి దేవతను పూజిస్తారు, ఏ దేవతను పూజిస్తారంటే మెలకు అనే దేవతను పూజిస్తారు. చెప్పండి, ఏ దేవతను పూజిస్తారు? మెలకు అనే దేవతను పూజిస్తారు. ఎంత భయంకరులో చెప్పనా? ఎంత భయంకరులు అంటే, ఈ మెలకు అనే దేవత ఇత్తడి బొమ్మ, మనిషి కూర్చున్నట్లుగా ఇలా పెట్టి చిన్నపిల్లలను చేతిలో ఎత్తుకుంటారు చూసారా? అలా చిన్నపిల్లలను చేతిలో ఎత్తుకొని ఈ పోజులో మనిషి ఏ విధంగా అయితే కూర్చుంటాడో అలా ఈ పోజులో కూర్చున్న ఒక విగ్రహం. కాకపోతే తల మాత్రం మనిషి తల ఉండదు, దానికి ఒక దున్నపోతు తలనో ఏమంటారు, బఫెలో అంటారా, దున్నపోతు అంటారో తెలియదు. కానీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ ఇమేజెస్లో సెర్చ్ చేయండి, మెలకు దేవత అని సెర్చ్ చేయండి, లేదా మోలెక్ అని సెర్చ్ చేయండి ఇంగ్లీష్లో. లేదంటే నేనే తర్వాత మీకు మన గ్రూప్లో నేను ఫొటోస్ పెడతాను. అయితే ఈ పొజిషన్లో ఉండి, అంటే ఒక బిడ్డను ఎత్తుకొనగలిగే పొజిషన్లో ఉన్న విగ్రహము మనిషి రూపంలో, బాడీ అంతా మనిషి రూపంలో ఉంటుంది, కానీ ఈ తల మాత్రం ఏ రూపంలో ఉంటుంది చెప్పండి? ఒక దున్నపోతు లేదా ఒక గేదె ఆ రూపంలో ఉన్న ఒక విగ్రహం. ఇది ఏ లోహముతో తయారు చేయబడిన విగ్రహం అంటే ఇత్తడితో తయారు చేయబడిన విగ్రహం. ఈ విగ్రహానికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, దాని ఉదర భాగం ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి, ఇప్పుడు మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు కింద చిన్న ఏమంటారు హోల్ చేసి కట్టెలు పేరుస్తారు చూసారా? కట్టెలు పేర్చి పైన ఒక పెనం పెట్టేసి దోశలు వేస్తూ ఉంటారు. సేమ్ అలాంటిదే ఒక చిన్న హోల్ ఉండి అక్కడ కట్టెలు పేర్చేసి ఫైర్ లిటప్ చేస్తారు, దాన్ని వెలిగిస్తారు, మంట వెలిగిస్తారు. ఎప్పుడైతే మంటల్లో కాలిపోతుందో ఇత్తడి ఏ రంగుకు మారిపోతుందో చెప్పండి? ఎర్రగా కాలిపోతూ ఉంటారు. అలా ఎర్రగా కాలిపోయి ఆ స్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ చిన్నపిల్లలు తీసుకెళ్ళి ఇదిగో ఈ పొజిషన్లో ఉంటుంది చూసారా, ఆ పొజిషన్లో ఉన్న ఆ చేతుల మీద వీళ్ళ చిన్నపిల్లల్ని దేవతకు బలిచ్చేస్తారు. ఎర్రగా మలమల కాలిపోతున్న ఆ లోహం మీద పిల్లలు పెట్టగానే పిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడ్చినప్పుడు చనిపోతూ గట్టి కేకలు పెడతా ఉంటారు చూసారా? ఆ ఏడుపు వినపడకుండా వాళ్ళు బయట డ్రమ్స్ వాయిస్తారు గట్టిగా. ఎప్పుడైతే ఈ బిడ్డలలో అక్కడ చేతుల మీద పెట్టబడుతున్నారో ఇక ఆ ఏడుపు వినకుండా, మళ్ళీ ఆ ఏడుపు విని మళ్ళీ కరిగిపోయి వెనక్కి తీసుకుంటారేమో అనుకున్నారో తెలియదు, కానీ ఆ ఏడుపు వినబడకుండా గట్టిగా డ్రమ్స్ ప్లే చేస్తూ గట్టిగా శబ్దాలు చేస్తూ ఆ దేవతను స్తుతిస్తూ వారి పిల్లలను బలిస్తారు. అంత దరిద్రులు వీరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? అమ్మోనీయులు. అంత దరిద్రులు. అది మాత్రమే కాకుండా వీరి దేవతారాధన ఇంకా ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయి చెప్పనా? మనము ఈ ప్రాంతాల్లో చూస్తుంటాం. జనరల్గా ప్రతి ఊరిలో ఇల్లు కట్టుకునేవారు ఏదో ఒక బొమ్మ పెట్టుకుంటారు, సంథింగ్ ఏదో బొమ్మ, దిష్టి బొమ్మ టైప్లో పెట్టుకుంటారు. అది పెట్టుకొని ఎందుకురా పెట్టారు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? దిష్టి తగలకుండా అంటారు. ఒకవేళ అన్యులు అలా పెడితే నేను ప్రశ్నించను, కానీ క్రైస్తవులు కూడా కొందరు ఇలాంటివి పాటిస్తూ ఉన్నారు. కానీ అమ్మోనీయులలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తారు చెప్పనా? వారికి దిష్టి తగలకుండా అనుకుంటారు. వారి సాంప్రదాయం అనుకున్న ఆంతర్యం ఏంటో మనకు తెలియదు, కానీ వారింటిలో ఉన్న ఒక పిల్లని చంపేసి, ఒక చిన్న బిడ్డను చంపేసి వాడి తల తీసేసి గోడకు వేలాడదీస్తారు. కొన్ని రోజులు వాడి శరీరాన్ని గోడకు వేలాడదీస్తారు, అగ్నిగుండంలో పడేస్తారు. ఏంట్రా అంటే, మాకు అదృష్టం, మా దేవత మనం కనికరించాలంటే, మా దేవత మమ్మల్ని సరిగ్గా చూసుకోవాలంటే, మా దేవత మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలంటే మా పిల్లల్ని మా దేవతకు బలి ఇవ్వాలి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంట్లో అన్ని సుఖశాంతులు ఉండాలంటే మా పిల్లల శవాలు మా ఇంటి గోడలకు వేలాడాలి. మా పిల్లలు మా జీవితాలు బాగుండాలంటే మా పిల్లల్ని అగ్నిగుండాల్లో వేసేయాలి. అందుకే దేవుడు అంటాడు, మీ పిల్లలను ఎన్నడూ కూడా అగ్నిగుండము దాటించవద్దు అని చెప్తాడు. అయితే అందుకే దేవుడు కూడా బైబిల్లో చాలామంది తెలియక, మీరు గమనించారు ఎప్పుడైనా, చాలామంది హిందూస్ మాట్లాడుతూ బైబిల్లో వారి దేవతలను వీరి దేవతలను ఈ విగ్రహాలను చంపేమని బైబిల్లో ఉంది, ఇలాంటి బైబిల్ మనకు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ విగ్రహాలను తొలగించమని బైబిల్లో ఉంది, కానీ ఇండియా దేశానికి వెళ్ళండి, ఇండియాలో ఉన్న విగ్రహాలను తీసేయండి అని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పాల. ఇది వీళ్ళు సృష్టిస్తున్న కొత్త సృష్టి, ఇది వీళ్ళు క్రియేట్ చేసిన నూతన భూమి ఆకాశాలు ఇవి.
బైబిల్లో అమ్మోనియల దేవత విగ్రహాలు కానీ ఇలాంటి దేవతల విగ్రహాలు తొలగించమని దేవుడు ఎందుకు చెప్పాడంటే పిల్లల్ని చంపేస్తున్నారండి. పిల్లలు ఎంత భయంకరం చూడండి. ఇంటి గోడకి బల్లీలు ఎలా అయితే గోడకి అతుక్కుంటే అలా అతికించేస్తున్నారండి. మనం చికెన్ ఎలా అయితే వేయించేస్తామో ఆ దేవత చేతుల్లో పెట్టేసి అలా కాల్చేస్తున్నారు. పనికిరానివి అగ్నిలో పారేసినట్టుగా, లేదా అగ్నిలో కాల్చడానికి ఏవైనా వస్తువులు వేసేసినట్లుగా పిల్లల్ని అగ్నిలోకి వేసేస్తున్నారు, అగ్నిగుండాలు దాటించేస్తున్నారు. అందుకే దేవుడు చెప్పాడు ఇలాంటి ఏమి ఉండకూడదు అని. అంటే మన దరిద్రానికి యూదా రాజుల్లో ఆహాజు మనష్యేలు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా చంపేశారు. పేరుకు యూదా రాజులు. మన ఇంకో దరిద్రానికి నిన్న చెప్పినట్టుగా సొలొమోను కూడా అటు మోయాబీల దేవతకే కాదు, ఆయన 1000 పెళ్ళిళ్ళలో మోయాబీలు మాత్రమే కాదు ఉన్నది, అమ్మోనీయులు కూడా ఉన్నారు. ఈ అమ్మోనీయుల్లో కూడా వచ్చారనమాట. మోయాబు వైఫ్లను చూసేసి అమ్మోనీయుల వైఫ్లు ఉంటారు చూసారా, వాళ్ళకే నువ్వు ప్రేమ చూపిస్తున్నాలే, పట్టు చీరలన్నీ వాళ్ళకే, నగలు కూడా వాళ్ళకే, అన్నీ వాళ్ళకే అనగానే నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నాకు నువ్వు కూడా ఇష్టమే అని చెప్పాడు. ఏం చెయ్యాలి అని అంటే మాకు కూడా ఒక దేవత ఏడ్చింది. ఏ దేవత అది? మెలెకు. ఆ దేవతకు కూడా ఒక గుడి కట్టిస్తే మేము ఏడ్చుకుంటాం అన్నారు. కట్టించేశాడు బలిపీఠాలు. యూదారాజులుగా పిలువబడే మనష్షే, యూదారాజుగా పిలువబడే ఆహాజు, సొలొమోను, వీరు కూడా వారిని ప్రార్థించి వారిని ఆరాధించినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అన్యాచారాలు ఫాలో అవ్వద్దంటే అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య. గమనించారా? అన్యాచారాలు ఫాలో అవ్వద్దని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్పంటారంటే పాజిటివ్ కామెంట్ చేసిందేమో హైందవులు, నెగిటివ్ కామెంట్ చేసింది ఎవరు? మన మహాభక్తులు. నీకేం తెలుసురా, నీ వయసు ఎంతరా, పెద్దోళ్ళని అనేంత సీన్ ఉందారా? ఇది హైందువులు పెట్టింది ఏంటంటే మేము అదే చెప్తున్నాం బ్రదరు ఎప్పటి నుంచో, ఉంటే అటైనా ఉండండి ఇటైనా ఉండండి అని వీళ్ళు. ఏం చెప్పండి, మన వాళ్ళకి నిజంగా ఎందుకు అన్యాచారాల మీద అంత ఇంట్రెస్ట్ నాకు తెలియదు. మరి అన్యాచారాలు అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు తెలియదు. కానీ ఈ అమ్మోనియల దేవతను రాజులు సైతం మొక్కినట్లుగా మనకు బైబిల్ చరిత్రలో కనబడుతుంది. ఇక ఈ అమ్మోనియులకి దావీదు టైంలో యుద్ధం జరిగింది, సౌలు టైంలో యుద్ధం జరిగింది. అది మాత్రమే కాదు కానీ నెహెమ్యా గ్రంథంలో కూడా వీరి వల్ల ఇజ్రాయేలు యూదా సమాజానికి చిన్న నష్టము వాటిల్లిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఇది బ్రీఫ్గా వీరి గురించిన చరిత్ర. ఇక దాన్ని పక్కకు పెట్టేస్తే అమ్మోనీయుల చరిత్ర అసలు ఏమైంది, ఎందుకు? మనం స్టార్టింగ్లో 2 వచనాలు చూసాం. ఏంటి ఆ వచనాలు? వచనం చెప్పక్కర్లేదు, అధ్యాయాలు చెప్పండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం. తర్వాత ఉన్న అధ్యాయం ఏంటి? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయానికి 23వ అధ్యాయానికి వ్యత్యాసం ఏంటి? ఎందుకు వాటి గురించి మనం ధ్యానించాలంటే 2వ అధ్యాయంలో బాధించొద్దన్నాడు, 23వ అధ్యాయంలో చేర్చుకోవద్దన్నాడు. 2వ అధ్యాయంలో యుద్ధం చెయ్యొద్దన్నాడు, 23వ అధ్యాయానికి వచ్చేసరికి చేర్చుకోవద్దు, అసలు వాళ్ళ దగ్గరకు కొన్ని వెళ్ళకు, వాళ్ళ సహవాసమే నీకు వద్దన్నాడు. అంటే ఈ 21 అధ్యాయాల గ్యాప్లో ఏదో చెయ్యకూడని భయంకరమైన మిస్టేక్ అమ్మోనీయులు చేశారు. సో ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకొని, అది మాత్రమే కాదు బైబిల్ చరిత్రలో ఈ అమ్మోనీయుల ద్వారా జరిగిన తప్పిదాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా ద్వితీయోపదేశకాండం ఓపెన్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ఇంతకుముందు ఓపెన్ చేసిన వచనాన్ని ఓపెన్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు మరలా చదువుదాం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతేరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించారట. నేను అడుగుతున్నా, ఈ సందర్భం మనకు బైబిల్లో ఎక్కడ కనబడుతుంది? సంఖ్యాకాండము 22 నుంచి 24 అధ్యాయాల వరకు కనబడుతుంది. సంఖ్యాకాండం 22 నుంచి 24 వరకు. అయితే ఈరోజు అమ్మోనీయులు చేసిన 6 తప్పిదాలు మనం విందాం. అందులో ఒక్క తప్పిదం వల్ల దేవుడు ఈ 21 అధ్యాయాల్లో వీరిని చేర్చుకోవద్దు అని చెప్పాడు.
ఆ ఒక్క తప్పిదం ఇదే. ఏంటది? ఈ సందర్భం మనం చదివిన సందర్భం, బైబిల్లో ఇప్పుడు మనం చదివిన సందర్భం మనకు చరిత్రలో సంఖ్యాకాండములో కనబడుతుంది. సంఖ్యాకాండము 22 నుండి 24 వరకు మనం చూస్తే ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడేది ఎవరు చెప్పనా? మెయిన్ స్ట్రీమ్లో కనబడే కపట యోచనలు చేసింది ఎవరు చెప్పనా? నిన్న మనం మాట్లాడుకున్న మోయాబీయులు. ఇజ్రాయేలును శపించడానికి పిలిపించింది ఎవరు అంటే మోయాబీయులు. ఇజ్రాయేలును శపించడానికి బిలాముకు సహాయం చేసింది ఎవరు అంటే మోయాబీయులు. కానీ మెయిన్ స్ట్రీమ్లో సంఖ్యాకాండంలో మనుషులకు కనబడింది మోయాబీయులు మాత్రమే. కానీ వెనకుండి ఎవ్వరికీ తెలియకుండా సింపతితో డ్రామాలాడింది ఎవరు? అమ్మోనీయులు కూడా కదా. అంటే మనుషుల దృష్టిలో కనబడే కపటదారులు ఉంటారు, కనబడని కపటదారులు కూడా ఉంటారు. కొందరు చూడండి, చూడ్డానికి దేవదూతల్లా ఉంటారు. నిజమండి. కొందరు గురించి అసలు నేను చెడ్డగా చెప్పడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పామంటే మన వాళ్ళు కూడా ఏం చేస్తే చెప్పనా, ఊరుకో అన్న నీకు ఆడంటే ఇష్టం లేక చెప్తున్నది, కానీ ఆడు చూస్తుంటేనే దేవదూతలా కనపడుతున్నాడు, వాడి గురించి చెప్తా అంటారు. లేరా అలాంటి వారు? మన 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 లైఫ్లో ఎంతమందిని అలాంటి వాళ్ళని చూసుంటారు చూడండి. నేను చాలామందిని చూశాను. చూడ్డానికి ఏమో ఏంజిల్లా ఉంటారు, చూడ్డానికి మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లో ఉంటారు. కానీ కథంతా వెనుక నడిపించేది ఎవరు? వాళ్ళే. సంఖ్యాకాండం 22, 24 అధ్యాయాల్లో చూస్తుంటే నిన్నటి దినాన మనం చర్చించిన తెగ, నిన్నటి దినాన మనం చర్చించిన జనాంగాలు. ఎవరా జనాంగాలు అంటే మోయాబీయులు. బిలాముని తీసుకొని వచ్చింది ఎవరు? బాలాకు అని అంటాం. బాలాకు ఏ దేశానికి సంబంధించిన రాజు అంటే మోయాబు దేశానికి సంబంధించిన రాజు అంటాం. అంటే బిలాము ద్వారా ఇజ్రాయిల్ను నశింపజేయాలని కోరిక కలిగింది ఎవరికి అంటే సంఖ్యాకాండము చదివిన మనుషులందరికీ కనబడే మాట ఏంటంటే మోయాబీయులకు. కానీ ఆ మోయాబీల ఆలోచన వెనుక కనబడని సీక్రెట్ ఎనిమి ఉన్నారు. ఆ సీక్రెట్ ఎనిమి ఎవరు చెప్పండి? అమ్మోనీయులు కూడా. ఈరోజు ఇలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం చెప్పాలంటే అలాంటి వారిగా మీరుంటే మాత్రం మీరు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొందరు ఉంటారు, నేను ఎలాగో నా విషయంలో తెలియదు కదా. అవును, మనుషులకు తెలియదు, కానీ దేవునికి మాత్రం ఏ ప్రూఫ్ ఉండదు వాళ్ళ గురించి మాట్లాడడానికి. ప్రూఫ్లు ఉండవు, ప్రూఫ్లు ఎరేజ్ అయిపోతాయి, ఎవిడెన్స్లు తీసేస్తారు. అన్నీ తీసేసి ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఇలా చేసావు కదా అంటే ప్రూఫ్ ఏది అని అడుగుతారు. నువ్వు ఇలా అన్నావు కదా అంటే ప్రూఫ్ ఏది అని అడుగుతారు. ప్రూఫ్లు మనుషుల దగ్గర, మనలాంటి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి డిలీట్ చేసే ప్రూఫ్ ఏదైనా ఉందా? బైబిల్ చరిత్రలో మీరు తప్పుగా అనుకున్నట్టు నేను తప్పు పట్టడానికి భక్తుని గురించి మాట్లాడట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక భక్తుని గురించి నేను మాట్లాడుతాను. దావీదు ఉన్నాడు, మిద్ద మీదకి ఎక్కాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పనిని కూడా చేశాడు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లలు పుడితే డౌట్ వచ్చేస్తుంది. సో ఏం చేశాడు? యుద్ధంలో ఉన్న అతని భర్తను పిలిపించి ఏం చేశాడు? సరేలే, నువ్వు యుద్ధం ఏం చేస్తావు, వెళ్ళి నువ్వు ఉండు, నీ భార్యతో పాటు టైం స్పెండ్ చేయపో అని చెప్పి పంపించాడు. పంపిస్తూ ఉంటే ఈయనేమో యుద్ధశూరుడు. ఆయన అన్నమాట ఏంటంటే, నా సహోదరులు అక్కడేమో బాధపడుతూ ఉంటే, అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను హ్యాపీగా నేను ఉండగలనా? రాజా, నీ జీవముతోడు నేను ఆ తప్పుదము నేను చెయ్యను అని చెప్పేసి బయటపడుకున్నాడు. ఇక్కడ రాజుకి ఏమో టెన్షన్ పెరుగుతా ఉంది. ఎందుకు అని అంటే ఇది దాస్తే దాగే పాపం కాదు. ఇక 3 నెలల్లో 4 నెలల్లో చిన్నగా దానికి సంబంధించిన తాలూకు ఎవిడెన్సెస్ అన్ని బయటకు వచ్చే పాపం. అలాంటి సందర్భంలో ఏం చేశాడంటే, ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. ఎవ్వరికి తెలియదే కాబట్టి అని సైన్యాధిపతిని పిలిచాడు, ఒక లెటర్ని పంపించాడు. యుద్ధం జరిగే సందర్భంలో, యుద్ధం జరిగే ప్రాంతంలో వదిలిపెట్టండి, ఈరోజు ఖచ్చితంగా ఆయన చచ్చిపోవాలి అని చెప్పాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన పేరేంటో చెప్పగలరా నాకు? చెప్పండి. ఓరియానే కదా. ఎవ్వరికి తెలియదు అనుకున్నారు. అవును, మనుషులు ఎవరికి తెలియదు, కానీ దేవునికి ఆ సందర్భంలో మనుషులు ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసా తెలియదా? ప్రవక్తను పంపించాడా లేదా? పంపించాడు. అలా ప్రవక్తను పంపించి దేవుడు తర్వాత శిక్షించి, తర్వాత ఎంతో గందరగోళమైన పరిస్థితుల్లో ఆయన రచించిన 51వ కీర్తన మనకు స్ఫూర్తి మనలాంటి పాపులకి. కానీ ఎన్ని తరాలు గడిచిపోయిన మత్తయి సువార్తలు ఆయన గురించి దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. 6వ వచనాన్ని చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనం చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యెషయి రాజైన దావీదును కనెను. చూడండి, ఎవరి భార్య అంటున్నాడు దేవుడు? ఎవరి భార్య అంటున్నాడు? ఆల్రెడీ ఈ టైంకి ఈవిడ ఎవరి భార్య చెప్పండి? దావీదుకు భార్యే.
ఊరియా చనిపోయిన తర్వాత దావీదుని భార్యగా చేర్చుకున్నాడు, అవునా? మత్తయి సువార్త జరిగే ఆ టైంకి ఆ బత్షెబా అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని రాజు అఫీషియల్గా తన భార్యగా చేర్చుకున్నాడు. కానీ దేవుడు చెబుతున్న మాట చూడండి, లేదు నీ భార్యగా ఉన్నప్పుడు పుట్టలేదు, ఎవరి భార్యగా ఉంది? ఊరియా భార్యగా ఉన్నప్పుడు పుట్టింది. అంటే నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసిన కపటం ఎవరికి తెలియదు కాబట్టి నేను సీక్రెట్గా ఉంటున్నా అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రైవసీలో కూడా నా ఐస్, నా ఫోకస్ ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు సంఘంలో చాలామంది ఇలాంటి కపట సహోదరులు పుట్టుకొని వస్తున్నారండి. కొందరైతే మెయిన్ స్ట్రీమ్లో బయటపడిపోతూ ఉంటారు, అంటే వాళ్ళు ఏం చేసినా వెంటనే దొరుకుతారు. కానీ కొందరు ఉంటారు, వీళ్ళందరితో నాటకాలు ఆడిస్తూ ఉంటారు, వీళ్ళందరితో ఒక మంచి ఒక మంచి స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ వెనుకున్నది వీళ్ళనే విషయం ఎవ్వరికి తెలియదు. మనుషులకు తెలియకపోయినా ఖచ్చితంగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? దేవునికి తెలుస్తుంది. ఈ ఒక్క పాపాన్ని బట్టి, ఈ ఒక్క పాపమే మనకు తెలిసిన ఏకైక పాపం ఏంటి అంటే ఈ 21 అధ్యాయాలలో దేవుడు వెంటనే ఆపోజిట్గా వీరి గురించి మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పనా? వీరు చేసే కపటము కూడా ఎలా చేశారు? డైరెక్ట్గా చేయలేదంట. ఎలా చేశారు? ఇండైరెక్ట్గా చేశారు. ఎవ్వరికి తెలియకుండా ఏమంటారు? తేనె పూసిన కత్తి అంటారు చూసారు, తేనె పూసిన మాటలు అంటారు కదా. ఇలాంటి కపట మనస్సు మీకుంటే మీరు చంపుకోండి, లేదంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితముగా ఖడ్గముతో నరికి చంపేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది మొదటి పాపం. ఇక రెండవ పాపం ఏంటో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఫాస్ట్గా కొన్ని విషయాలను మనం విని సంఘము ఏ విషయంలో మనం సరి చేయబడాలో ఆ విషయాలు సరి చేయబడడానికి మనం సిద్ధపడదాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి 12-13 వచనాలను చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలను చదువుదాం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైన అందున యెహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయడానికి ఏ రాజు, గట్టిగా చెప్పండి, ఏ రాజును దేవుడు రేపాడంట? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలు పాపం చేశారు, ఇజ్రాయేలీలను చెరలోనికి పంపించాలి. పంపించడానికి దేవుడు ఏ రాజునకు ఆజ్ఞాపించాడంట? మోయాబు రాజునకు ఆజ్ఞాపించాడు. అయితే ఈ మోయాబు రాజుకు ఆజ్ఞాపిస్తే, ఆ రాజుని ఎగ్లోను బలపరిస్తే 13వ వచనం ఏం జరుగుతుంది చూడండి. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలీలను ఓడగొట్టాడు. అంటే అప్పగించింది ఎవరికి చెప్పండి? అప్పగించింది ఎవరికి? మోయాబు రాజునికి కదా. అప్పగించింది శత్రుత్వం ఇవన్నీ ఎవరికి? మోయాబు రాజునికి. దేవుడు అప్పగించిన తర్వాత, నేను చెప్తున్నా జాగ్రత్తగా వినండి, దేవుడు అప్పగించిన తర్వాత మోయాబు ఒక్కరు వెళ్తే మోయాబుని దేవుడు గెలిపించడా? గెలిపిస్తాడు ఖచ్చితంగా. కానీ వారు రమ్మనగానే అమ్మోనీలకి వీళ్ళకి ఏ శత్రుత్వం లేదు, అప్పటికి మేబీ లేకపోవచ్చు. కానీ ఏం చేశారంట? వాళ్ళది కాని జగడంలో మంచి ఇంట్రెస్ట్ చూపించారంట. అప్పగించింది అమ్మోనీలకు కాదు. లేటర్ ఆన్ 10వ అధ్యాయానికి వస్తే అమ్మోనీలకు అప్పగించాడు దేవుడు. కానీ అప్పగించింది మోయాబీలకైనప్పటికీ వీరు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్పండి? పక్కనోడి గొడవ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే జాబితా ఎవరిలో కనపడుతుంది? లక్షణం. ఈ రెండవది మనకు చాలా ఇంపార్టెంట్ అండి సంఘానికి. పక్కనోడి గొడవ మీద ఇంట్రెస్ట్ చూపించే లక్షణం మీలో ఉంటే చంపేసుకోండి. నేను మీకు అర్థమవడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్, అంటే ప్రస్తుతం జరుగుతున్న లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. యూట్యూబ్లో నేను ఎప్పుడైతే ప్రకటన గ్రంథ ధ్యానాలు సంఘంలో స్టార్ట్ చేశానో సుమారుగా ఒక్కొక్క మెసేజ్ నేను ప్రిపేర్ అవ్వడానికి, ఎందుకంటే నాకు ప్రకటన గ్రంథం గురించి ఏమీ తెలియదు, ఒప్పుకోవాల్సిన వాస్తవం. నాకేమీ తెలియదు, నిజంగా తెలియదు. నేర్చుకుందామని ఎవరు చెప్పినా నేను వింటున్నాను. ఎవరు అసలు దాని మీద సెర్చ్ చేస్తే యూట్యూబ్లో 150 మెసేజ్లు వస్తే 150 వింటున్నా, 170 మెసేజ్లు వస్తే 170 వింటున్నా. దాంట్లో 1,00,000 వ్యూస్ ఉన్నవి వింటున్నా, 2-3 వ్యూస్ ఉన్నవి వింటున్నా, 4-5 వ్యూస్ ఉన్నవి వింటున్నా, అన్నీ వింటున్నాను నేను. ఎందుకంటే ఎవరేం చెప్పారో తెలుసుకుందాం. ఒక వారం అంతా కష్టపడితే, వారం అంతా వింటే, వారం అంతా బైబిల్ చదివితే నాకు కొంచెం అర్థమవుతుంది. ఆ కొంచెంలో నేను కొంచెం అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యూట్యూబ్లో నేను ఒకవేళ మంచి ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయా, లేదా ట్రెండింగ్లో ఒక సేవకుని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి? చెప్పండి. నేను ఇంకో సేవకుడు తిట్టుకున్నాం అనుకోండి, మీకెందుకు చెప్పండి, అది మీరెందుకు చూడాలి? మోయాబీలది ఇజ్రాయేలీలది గొడవ, పక్కలో పానకంలో పుడకల దూరింది ఎవరు? ఇప్పుడు అంటే పక్కనోడి గొడవలు ఇంట్రెస్ట్ చూపించిన అమ్మోనీల తెగ మనలో ఆ జాతి లేదా, ఆ లక్షణం లేదా?
మనం కూడా చూడండి దొంగలం. వాళ్ళ దొంగలు కాదు. నేను ఛానల్ పేరు చెప్పను, ఆ స్పీకర్ పేరు చెప్పను, కానీ ప్రకటన గ్రంథం గురించి నేను చూస్తున్నప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వారు మాట్లాడిన వీడియోకి 3 వ్యూస్ ఉన్నాయండి. ప్రకటన గ్రంథం గురించి మంచి వివరణ ఇచ్చిన వీడియోకి 3 వ్యూస్. కొన్ని 4-5 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో అది, 3 వ్యూస్ ఉన్నాయి. నిన్న రాత్రి ఒక ఆయన గురించి తిట్టి పెడితే ఎన్నున్నాయి చెప్పనా, 21,000 వ్యూస్ ఉన్నాయి. అది మాట్లాడింది ఆయనే, ఇది మాట్లాడింది ఈయనే, కానీ దాన్ని 3 చూశారు. మేబీ నేను అనుకుంటే ఆయనే 3 సార్లు చూసుంటాడేమో, ఆ ఆప్షన్ కూడా ఉంది. కానీ దీన్ని ఇప్పుడు ఆయన చెడుగా మాట్లాడడం తప్పు అని మీరంటే, చెడును మాత్రమే ఎంకరేజ్ చేస్తున్న మీది కూడా ఏం చెప్పండి కాదా? ఈరోజు మనలాంటి వాళ్ళు ఉండబట్టే యూట్యూబ్లో చెడు మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, సేవకుల గురించి నెగిటివ్గా మాట్లాడే మాటలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి కదా. మీరు చూసారా లేదు నాకు తెలియదు, కానీ ఇంతవరకు నేను చూడలేదు ఎవరివి. నేను చూడను కూడా ఎవరివి, చూడను. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి చెప్పండి? నన్ను ఎక్కువగా చూసిన మీరు చెప్పాలి, లేదా నన్ను పెంచి పోషించిన అమ్మ నాన్న చెప్పాలి, లేదా నా చుట్టూ ఉండి నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న నా నైబర్స్ చెప్పాలి. ఈ 3 కాకుండా ఎవరో వచ్చి ఒకరోజు ఏదో చూసి, ఒకరోజు ఏదో వాడికి ఇంకోటి అర్థమైపోయి వాడు ఎవరికో చెప్తే అతను కూడా ఏదో ఆలోచించుకొని ఒకటి యూట్యూబ్లో పెట్టాడు అనుకోండి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? నా గురించి ఎవరికి బాగా తెలుసు? మీకు తెలుసు. నా గురించి ఎవరికి బాగా తెలుసు? డాడీకి మమ్మీకి తెలుసు. నా గురించి ఇంకెవరికి బాగా తెలుసు? నల్గొండలో మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. అలాంటిది వాళ్ళు కాకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేసి నా గురించి చెప్తే ఎవరో వచ్చి వీడియో పెట్టారు అనుకోండి, ఎందుకు పట్టించుకోవాలి? నేనైతే పట్టించుకోను. రేపు పొద్దున ఎవరైనా వీడియో పెట్టినా కానీ అసలు మాట్లాడను, దాని గురించి పట్టించుకోను. అసలు మాట్లాడేవాడిని అయితే ఈ పాటికి నా యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్లో ఉండేది, మీకు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను. ఇప్పటికీ మాట్లాడేవాడిని అయితే అలా క్షమించేసి అలా వదిలేసాం. మాట్లాడేవాడిని అయితే యూట్యూబ్ ఛానల్ చాలా గొప్పగా ఉండే. అయితే నేను అంటున్నది ఏంటంటే, చెడు వాళ్ళకి కౌంటర్ వేయడం మాత్రమే కాదు, కౌంటర్లు చూడడం కూడా మీ తప్పు ఖచ్చితంగా. నేను అడుగుతున్న, వాళ్ళు వర్తమానాలు చెప్పినప్పుడు మీరు ఎందుకండి చూడట్లేదు? వాళ్ళు మంచి మెసేజ్ చెప్పినప్పుడు మీకు ఎందుకు ఆ చెవులు రావట్లేదు? తిట్టుకుంటూ వస్తుందంటే మీరు దురద చెవి కాదా? చెప్పండి, దురద చెవులు కాదా? చెప్పేవాళ్ళండి తప్పు, వినేవాళ్ళది కాదంటే చెప్పాడు ఆయన, మంచి వర్తమానాలు చెప్పాడు, వినండి. అవి వినం మనం. ఏమని ఉండాలి? మనకు అన్ని సెన్సేషనల్ టైటిల్స్ ఉండాలన్నమాట. ఈయన వర్సెస్ ఆయన, అద్భుతమైన వివరణ అన్నారనుకోండి, ఈ వాక్యాలు అక్కర్లేదు. నాకు అప్పుడప్పుడు కొందరు షేర్లు చేస్తారు, అన్న ఈయన ఆయన గురించి చెప్పాడంట అన్నాను. ఒక్కసారి కూడా ఆడు వాక్యం షేర్ చేసి ఉంటాడు నాకు. మీరు కూడా నేను అడుగుతున్నా, వాక్యాలు మనము షేర్ చేయండి అన్నా కానీ షేర్ చూడండి మన వాళ్ళు. కానీ ఇవి మాత్రం ఆడ ఈయన తిట్టాడంట, ఈయన ఆయన తిట్టాడంట, వీళ్ళిద్దరు తిట్టుకున్నారంట, వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట. వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళ గొడవ, వాళ్ళ తర్వాత కలిసిపోతారు. మధ్యలో మీరు దూరితే మీరేమవుతారు? బక్రాలు అవుతారు. మీకు అర్థం కావట్లా. నిజం. భార్యాభర్తల గొడవల మధ్య మీరు వెళ్ళి చూడండి, మీరేదో పెద్ద రాణి రుద్రమదేవలా ఫీల్ అయిపోయి ఆయనను విడగొట్టేసి మీరు గొడవ పడద్దంటే, మేమిద్దరం భార్యాభర్తలో, మేము గొడవ పడతాం, నువ్వెవర్రే అంటారు ఖచ్చితంగా. అనరా? వాళ్ళు కొట్టుకుని వాళ్ళు కలిసిపోతారు. తర్వాత లాస్ట్కి సహోదరులు ఐక్యంగా కలిగి ఉండేది ఎంత మేలు ఎంత మనోహరం అంటే, మధ్యలో బక్రా అయ్యేదెవరు? నువ్వు. నీకెందుకు ఆ తుత్తరు? ఎందుకు నీకెందుకు ఆ దురద చెవులు ఎందుకు? నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు వినుంటే క్షమాపణ కోరండి. మాట్లాడుంటే అనట్లేదండి, వినుంటే. నాకు తెలిసిన సేవకుల మీద కూడా చాలా వచ్చినాయి పాపం. నేను ఒకటి అడుగుతున్నాండి, ఒకవేళ ఎవరి గురించైనా నెట్లో పెడితే వాళ్ళు ఒకవేళ సాఫ్ట్ హార్టెడ్ అయితే హార్ట్ అటాక్ రాదా పాపం? వాళ్ళ పేరెంట్స్కి ఒకవేళ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయితే హార్ట్ అటాక్ రాదా పాపం? అది తప్ప తర్వాత సంగతి పక్క పెడితే, అలాంటి పని ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కలిస్తే చెప్పండి, వీళ్ళు కలిసినందుకు తిరిగి వస్తుందా ప్రాణం? చైనాలో ఎక్కడో విన్నానండి, ఏదో ఒక పాడుబడిన బాత్రూంలో ఒక డెడ్ బాడీ కనిపించిందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడంట ఒక ఆయన. స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి చూసేసరికి డెడ్ బాడీ ఉంది. పోలీసులకు ఫోన్ చేశాడు, అరే నువ్వే, ఎవరికి కనబడింది? నీకే కనబడిందంటే నువ్వే చేసి ఉంటావు అని జైల్లో వేశారంట. జైల్లో వేసి 24 సంవత్సరాల తర్వాత వాడికి కోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్పనా? సారీ, నువ్వు కాదని మాకు తేలిందని చెప్పారు. కోర్టు ఇప్పుడు సారీ చెప్తే తన యవ్వన కాలంలోని 24 సంవత్సరాలు ఏమో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పడుతున్నా చెప్తాను.
పెట్టే వాళ్ళది తప్పు అని మీరంటే, చేసింది వాళ్ళు తప్పు అని మీరంటే, వినడం మీది కూడా ఏమవుతుంది చెప్పండి. మీరు అంత ఆసక్తితో మరి వాక్యాలు ఎందుకు వినట్లేదు? ఎందుకు న్యాయంగా చెప్పిన వాక్యాలకు వ్యూస్ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు నేనే తిడితే ఖచ్చితంగా వ్యూస్ రావా? వస్తాయి. మన ఇద్దరం కొట్టుకుంటే వ్యూస్ రావా? వస్తాయి. ఆ దురద చెవులు ఒకవేళ మీకు ఉండుంటే క్షమాపణ కోరండి దేవుని దగ్గర. తప్పది, ఖచ్చితంగా తప్పది. ఇప్పటివరకు అలాంటి షేర్ చేసి ఉన్న దేవుణ్ణి క్షమాపణ కోరండి. నేను సీరియస్ చెప్తున్నాను. ఇంతవరకు చాలా సేవకుల గురించి నెగిటివ్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చినాయి. నేను ఒక్కటి కూడా నేను చూడలేదు, చూడను కూడా. చాలామంది నాకు షేర్ చేశారు, నేను అసలు ఓపెన్ చేయను. అవి ఏంటి అని అడుగుతాను, లింక్ ఓపెన్ చేసాము, దేని గురించి, పలానా అతను గురించి అన్నాడంటే నేను చూడను. ఇక ఎందుకు? అది ఎంత వాస్తవం మనకు తెలియదు, మనకు అనవసరం. అది వాక్యం పంపిస్తే ఖచ్చితంగా చూస్తాను. నాకు అప్పుడప్పుడు ఉదయం మెసేజ్ పెడతాడు, సన్నీ ఈ మెసేజ్ ఏదో బాగుంది చూడు సన్నీ అంటాడు. అలా కొందరు పెడతారు, వింటాను నేను ఖచ్చితంగా. ఎవరైనా సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వింటాను. కానీ నేనేం అడుగుతున్నా అంటే, మోయాబీలకు ఇజ్రాయేలులకు గొడవల్లో ఎవరు దూరారు చెప్పండి? ఈరోజు ఇదే లక్షణం కాదా మంది? ఆయన తిట్టుకుంటే నీకెందుకయ్యా చూసేది? రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి అన్నయ్యది, తర్వాత అమ్మతేజ గారిది. నాకు విజయప్రసాద్ రెడ్డి అంతా పరిచయం ఉంది కానీ అమ్మతేజ గారితో లేదు. రీసెంట్గా జరుగుతున్న ఈ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది యూట్యూబ్లో కదా. వాళ్ళిద్దరు ఛానల్లోకి వెళ్ళండి, ఇద్దరు ఛానల్స్లోకి వెళ్ళండి. వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మికమైన మెసేజ్లు చూడండి. దానికంటే దేనికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి చెప్పనా? దేనికి ఎక్కువ ఉంటాయి? రీసెంట్గా జరిగిన వాటికి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదో సత్యము ఏది అసత్యం ఏదని మాట్లాడుతున్నారు. సత్యము చెప్పినప్పుడు మీరేం చేయాలి? అన్నీ వినాలి. అన్నీ వినకుండా ఇదే వింటున్నాం అంటే ఏంటి? అన్నీ వినకుండా ఒకవేళ మీరు వాళ్ళిద్దరు ఛానల్స్లో ఏది వినకుండా నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అన్యులు వినొచ్చు, వేరే వాళ్ళు వినొచ్చు కాబట్టి వ్యూస్ పెరిగినాయని మీరంటే, నేను మీతో మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరి ఛానల్స్లో కానీ లేదా సేవకుల గొడవలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ ఛానల్స్లో ఏ మెసేజ్ వినకుండా ఓన్లీ వాళ్ళ గొడవల వీడియోలు నువ్వు చూసావంటే నీలో అమ్మోనీయుడు ఉన్నాడు, జాగ్రత్త. లేడా? ఆ అమ్మోనీయుడిని చంపుకో. వేరే వాడి మ్యాటర్లో మనకెందుకండి? వేరే వాడి డ్యూటీల్లో మనకి ఎందుకండి? ఒకవేళ వాడు వచ్చి నీ జీవితం నువ్వు చూసుకోవయ్యా అంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి? ఎందుకు? మనకు ఉన్న టైంలో హ్యాపీగా బజ్జోండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా పనికి వెళ్ళండి, హ్యాపీగా బైబిల్ చదువుకోండి, పడుకునే ముందు హ్యాపీగా ప్రేయర్ చేసుకోండి. వీళ్ళ గొడవల్లో మనకెందుకు? వీళ్ళ గొడవలు మనకెందుకు? అవసరమైతే ప్రార్థన చేద్దాం, ప్రభువా వీళ్ళిద్దరి మధ్య సమాధానం తొలగిపోయింది, నీ చిత్తం బట్టి త్వరగా సమాధానం దయచేయండి. రాజ్యాల మధ్య సమాధానం దయచేసిన సమాధానకర్త మన దేవుడు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం కలుగు చేయడం చెప్పండి. సో ఈ అమ్మోనీయులకున్న ఈ నేచర్ మీలో ఉంటే ఖచ్చితంగా మీరైనా నేనైనా ఏం చేయాలి చెప్పనా? చంపేసుకోవాలి. ఇంతవరకు సేవకుల మీద వచ్చిన నెగటివ్ వీడియోస్ మీరు చూస్తే సారీ చెప్పండి దేవునికి, ప్రభువా వాళ్ళ వాక్యాలు నేను వినలేదు కానీ వాళ్ళ మీద వచ్చిన దుష్ప్రచారాల గురించిన వీడియోలు నేను విన్నా, నన్ను క్షమించు. వాళ్ళు చెప్పిన వాక్యాలు నేను షేర్ చేయలేదు కానీ వాళ్ళ మీద వచ్చిన వీడియోలు మాత్రం అందరికీ షేర్ చేశా. నాలో ఉన్న ఈ అమ్మోనీయుడిని నన్ను చంపేసే ప్రభువా అని ఖచ్చితంగా మీరైనా నేను ప్రార్థన చేయాలి. నేనైతే ఈ విషయంలో సేఫ్, నేనైతే చూడను, నేను ఎంకరేజ్ చేయను. మరి మీ పరిస్థితి ఏంటో నాకు ఇది తెలియదు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. బైబిల్స్ ఉన్న వారందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. హోరోనీయుడైన సంబల్లుట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చనని విని ఏం చేశారంట? బహుగా దుఃఖపడరంట. ఉన్నారు ఇలాంటి వారు లేరు చెప్పండి? అమ్మోనీయుడంట ఎవరు? ఈ టోబియా. చూస్తున్నారా బైబిల్ని? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మీరే చదవండి గట్టిగా ఎవరైనా. హోరోనీయుడైన సంబల్లుట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయి ఒకడు వచ్చినని చూచి ఏం చేశారంట? ఎవరికైనా మంచి జరుగుతుందంటే ఏం చేయాలి చెప్పండి? ఆనందపడాలా, బాధపడాలా? నేను కారు కొంటే నువ్వు అలుగుతున్నావు ఎందుకు? నేను ఇల్లు కట్టుకుంటే నాతో మాట్లాడడం మానేస్తున్నావు నువ్వెందుకు? నేనేదో బట్టలు లేక బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను,
నీకెందుకయ్యా నా మీద ఏడుపు? నిన్న నిన్న ఎక్కడి నుంచి వస్తున్నాం? మొత్తానికైతే ఏ ఊరు నుంచి వస్తున్నాం? ఇక్కడికి మొత్తానికైతే మరి మాచర్లు వెళ్తున్నామో తెలీదు. నేను బబ్బులన్న బంటి వెళ్తుంటే కారు వెనకాల రాసుకున్నాడు పాపం. వాడిని ఎంతమంది సతాయించారు నాకు తెలియదు, కానీ నరఘోష నీకో నమస్కారం రాసుకున్నాడు. అంటే వీడు ఎదుగుతుంటే ఎంతమంది తిట్టారో వాడిని. అందుకే చూడండి, లారీలు వెనకాల ఏం రాస్తారు? నీ ఏడుపే నా ఎదుగుదల. ఒకవేళ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎదుగుతుంటే నీలో ఒక చిన్న పురుగు తిరిగి గులుగులు గులుగులు అని చేస్తుంది అనుకోండి, చెప్పండి ఎవరు నువ్వు? అమ్మోనీయుడివి, క్రైస్తవుడివి కాదు. నిజం. ఎదుగుతున్నప్పుడు అవసరమైతే సహాయం చేయండి. అయితే ఎదిగే వారికి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎదిగినంత మాత్రాన యాటిట్యూడ్ అనేది రాకూడదు. మీరు ఎదగాలి అనుకుంటే మీకు మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది, ప్రతి విషయంలో ఉంటుంది. మేబీ వాక్యం చెప్పడంలోనా, లేదా పాటలు పాడడంలోనా, లేదా ప్రతి విషయంలో మీకు మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. కానీ పాటలు పాడిన తర్వాత, మంచి పేరు వచ్చిన తర్వాత నేను మారిపోతా అంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. ఆ సపోర్ట్ విత్డ్రా అయిపోతే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉన్నావో ఆ ఉన్నతమైన స్టేజ్లో కూడా ఎలా ఉండాలి అలాగే ఉండు. ఎందుకు మనం మారాలి? మన దేవుడు మారాడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఎలాంటి దేవుడు? ఆయనేమో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నేనేమో 0 సబ్స్క్రైబర్స్ అప్పుడు ఒకలాగా, 1000 సబ్స్క్రైబర్స్ అప్పుడు ఒకలాగా, 1,00,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు ఇంకోలాగా, ఏ మీటింగ్ లేనప్పుడు ఒకలాగా, ఒక నెలకి 10 మీటింగ్లు ఉన్నప్పుడు ఇంకోలాగా, ఒక 6 నెలలు ఖాళీ లేనంతగా బిజీ అయినప్పుడు ఇంకోలాగా మారితే నేను ఆ మారని దేవుని బిడ్డనైనా? నేను క్రైస్తవునేనా? అసలు కాదు. మీలో ఈ 2 యాటిట్యూడ్స్ చంపుకోండి. మనకు తెలిసిన వారు ఎదిగితే హెల్ప్ చేయండి. మనకు తెలిసిన వారు ఎదుగుతుంటే సహాయం చేయండి. ఇంకా ఎవరో ఫేస్బుక్లో పెడితే చదివానండి, ఒకసారి నేను చెప్పినట్లు కూడా గుర్తు. మన సంఘంలో ఏమని పెట్టారు చెప్పనా? మనుషులంట ఎదిగిన వాళ్ళ దగ్గర సెల్ఫీలు తీసుకోవడానికి బాగా ఇష్టపడతారంట, కానీ మనవాడు ఎదిగితే తట్టుకోలేడంట. అర్థమవుతుందా? ఆల్రెడీ ఎదిగినోడు ఉన్నాడు అనుకోండి, అన్న ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న ఒక్క సెల్ఫీ, పోరా అంటే అన్న ప్లీజ్ అన్న నీ కాలు మొక్కుతాను ప్లీజ్ అన్న సెల్ఫీ అన్న. ఇప్పుడు ఇంత బతిమాలనోడు, ఇంత సెల్ఫీ అంటే ఇష్టం ఉన్నోడు పక్కనున్నోడు ఎదిగాడు అనుకోండి, పోనీ వీడు ఎదిగితే నేను వీడితో సెల్ఫీ తీసుకొచ్చి అనుకోడు. ఏం చేస్తాడు? అరే నువ్వెట్లా ఎదుగుతావురా? ఇండియన్ క్రాబ్ సిస్టమ్ మనందరికీ తెలిసిందే. ఒక సైంటిస్ట్ అంటే 4 దేశాల పీతల మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడట, మనందరికీ తెలుసు. ఒకటి ఆస్ట్రేలియా, ఒకటి ఇటలీ, ఒకటేమో అమెరికా, ఇంకోటేమో ఇండియా. ఈ 3 దేశాలకు సంబంధించిన దాని మీదేమో మనోడు మూతలు పెట్టేసి దానికి బొక్కలు పెట్టేశాడంట. ఇండియా దానికి మాత్రం మూత లేదు, ఏం లేదంట. అందులో శిష్యుడు వచ్చాడంట. శిష్యుడు వచ్చి, గురువర్య ఏమి చేస్తారు మీరు అన్నారంట. ఏమిరా అంత మాట అంటివి అంటే, కాదు దీనికి మూతలు ఎడితివి, దానికి బొక్కలు కూడా ఎడితివి, దీనికి మూత లేదా బొక్క లేదా, ఇంత పెద్ద బొక్క ఉంది, అసలు ఆ పీతలు వెళ్ళిపోతే ఏం చేద్దామని అన్నాడంట. నువ్వు కంగారు పడకరా శిష్య అన్నాడంట. ఎందుకు అంటే అవి భారతదేశ పీతలు రా, అవి ఎదగవు కావాలని చూడు అంటే ఆయన 2 కళ్ళు అప్పగించుకున్న చూస్తుంటే ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి లాగుతుందంట, ఇంకోటి ఎక్కుతుంటే ఇంకోటి లాగుతుందంట. అలాంటి వారుగా మనం ఉంటే మనం క్రైస్తవులవ చెప్పండి? ప్రారంభ సంఘం అంట లేని వారికి ఉన్నవి కూడా అమ్మేసిస్తే, ఈరోజు ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే వారి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సమాజం గురించి గాలి వదిలేయండి, కానీ మనం అలా మాత్రం ఉండకూడదు. ఒకవేళ మనం అలా ఉన్నామంటే మనకు అమ్మోనీలకి ఏమాత్రము తేడా లేదు. ఇక తర్వాత ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా విందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలను కూడా చూద్దాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. పేజ్ నెంబర్ చెప్పాలా, మీరు తీస్తారా? జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూద్దాం. దొరికిందా? మోయాబు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు. అమ్మోను వాళ్ళు చేసిన తప్పిదాల్లో ఒక తప్పిదం ఏంటి చెప్పనా? ఏం చేశారంట? వాళ్ళు దూషణ మాటలు మాట్లాడారంట. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అయిన తర్వాత మన మాట తీరు చాలా 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 బాగుండాలి. అవునా కాదు చెప్పండి? మీరు అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, మీరు పల్నాడు ప్రాంతంలోనే ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే పెరిగారు, చిన్నప్పటి నుంచి బూతులు మాట్లాడే వారి మధ్యలోనే ఉన్నారు. అఫ్కోర్స్ రక్షణ పొందకముందు మీరు బూతులు కూడా మాట్లాడి ఉండొచ్చు, కానీ క్రైస్తవులైన తర్వాత మీరు బూతులు మాట్లాడొచ్చా? మన మాట ఎలా ఉండాలి చెప్పనా? దేవుడు అంటాడు, పైనుండి వచ్చిన జ్ఞానమట ఎలాంటిది? మృదువైనది, సులభముగా
లోబడినది. మన మాటలు ఎంత సాఫ్ట్గా ఉండాలంటే అంత సాఫ్ట్గా ఉండాలి. మీలో చాలామంది వాల్యూమ్ తగ్గించాలి. వాయిస్ వెంకటేష్ అన్నయ్య వాల్యూమ్ తగ్గాల, శివ అన్నయ్య లేరా అన్నయ్య వాల్యూమ్ తగ్గాల, తర్వాత ఇది చోటు ఉన్నాడు చోటు వాల్యూమ్ తగ్గాల. రాత్రి 12 గంటలకి దోమ తిరిగినా కానీ రీసౌండ్లో వినిపించే టైంలో అన్న నెహెమ్యా గ్రంథంలో అన్న అంటాడు. ఆగు 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 ఆగు, నేను ఏదో వేరే దేశంలో లేను, పక్కనే ఉన్నా అని అంటాను. చిన్నగా అంటాను. ఒకేసారి అన్న అన్న ఈ గ్రంథంలో అన్న ఆ గ్రంథంలో. ఎందుకు చెప్పండి. ఇందాక ఫోన్ మాట్లాడుతుంటే అన్నయ్య మాట్లాడుతున్నాడు, వెంకటేష్ అన్నయ్య అరుస్తున్నాడు. నేను గొడవేమో అనుకొని సర్లే ఫోన్ అయిపోయిన తర్వాత వచ్చి అసలు ఏంటో చూద్దాం, ఫోన్లో ఉన్నాను కదా అని మాట్లాడుతున్నాను. మాట్లాడేసరికి అక్కడ కూడా అయిపోయింది. అంతలో రాజ్ కుమార్ అని వచ్చాడు. ఏంటి గొడవ అన్నాను. గొడవ అనుకున్నారు కదా అంటున్నాడు. కాదా అన్నాను. కాదు అన్నాడు. మరి ఏంటి అంటే ఆంటీతో అన్నయ్య మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎలా ఉంది తెలుసా, ఎవరిని కొడుతున్నట్టో, ఇంకా 5 నిమిషాలు చంపేసినట్టే. అంటే ఈ సీన్లో ఉండి నేను ఈ గోడల్లో ఇంకా నాకు గోడల నుంచి కనపడదు కదా. సీరియస్గా చెప్తున్నాను, మన మాట తీరు చాలా బాగుండాలి. అవునంటారు కాదని చెప్పండి. అవును పక్క. అండ్ ఇంకోటి అన్నయ్య మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మిమ్మల్ని అపహాస్యం చేసేవాళ్ళు నేను విన్నాను, సంఘస్థులనే పేర్లు చెప్పను నేను. మీ మీద సెటైర్లు వేసుకునే వాళ్ళు నేను చూశాను. మన ముందున్నట్టు అందరు ఉండరు ఖచ్చితంగా. మీరు అందరూ కూడా అందరూ ముందున్నట్టు అంత సీన్ లేదు. ముందున్నట్టు ఉండాలంటే నాలా ఉండాలంటే బంధుత్వాలు బాంధవ్యాల మీద కాంప్రమైజ్ అయిపోవాలి. అంటే వీళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నట్టుగా మీరు కఠినంగా జీవిస్తే తప్ప మీరు అలా ఉండలేరు. మనకు అమ్మో మాటలు ఏమి ఉండవు ఖచ్చితంగా ఉండవు. ఎన్నిసార్లు బతిమాలుతారో మీరు, ఫోన్లు చేయి నాకు గుర్తుండదు కావదే, గుర్తుండదు. నాకు ఎందుకు గుర్తుండదు. మరి బయటికి వెళ్ళానంటే ఫోన్ మర్చిపోతాను. అమ్మ ఎన్నిసార్లు చెప్తారు, రే నువ్వు ఒక మంచి కొడుకు ఎలా ఉండాలో ఒక మెసేజ్ చెప్పరా, నేను వినాలని ఉందిరా అంటది. ఎందుకు? మంచి కొడుకు ఏం చేయాలి? ఈ బయటికి వెళ్ళి అమ్మ యోగక్షేమ సమాచారాలన్నీ తెలుసుకోవాలి. నేను 10 రోజులు మీటింగ్కి వెళ్తే అమ్మ నుంచి ఫోన్ లేదప్ప, నా నుంచి రావు. చాలాసార్లు చెప్తుంది. అప్పుడప్పుడు 2-3 రోజులు వెయిట్ చేస్తుంది. మళ్ళీ 3వ రోజు అమ్మనే ఫోన్ చేస్తుంది. ఎందుకు తెలియదు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఇప్పుడు నేను చెయ్యాలి, అమ్మకు ఫోన్ చెయ్యాలని ఫోన్ పట్టుకోగానే వేరే మెసేజ్ ఏదో వస్తుంది. అన్న పలానా ఆపదలో ఉన్నా అన్న, దీని గురించి రెఫరెన్స్ ఏదో చెప్పండి అన్న. వాళ్ళతో మాట్లాడేసరికి ఇది గాలికి ఎగిరిపోద్ది. అలా నేనేం చెప్తున్నా అంటే, ఒక క్రిస్టియన్గా ఉన్నప్పుడు మనం తప్పులు చేయొచ్చు. చేయొచ్చు అంటే చేస్తామని కాదు. తప్పులు ఉంటాయి ప్రతి ఒక్కరు, నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, ఎవరిలోనే ఉండొచ్చు. కానీ వాటిని మార్చుకోవాలి మనం. అవునా? దూషణ మాటలు మానేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, బూతులు కానీ సరసోక్తులు కానీ పోకిరి మాటలు కానీ ఇవేవి మన నోట ద్వారా రాకూడదు. పక్కన వాడి గురించి చెడుగా కానీ ఏవి కూడా మన నోటి నుంచి రాకూడదు. ఇప్పుడు నేను గనక నాకు ఒకవేళ జరిగిన చెడు గనక నేను చెబితే కొన్ని మీటింగ్లు మన ప్రాంతంలో జరగవు. ఓపెన్గా చెప్తున్నాను. నేను గనక నేను ఒకరి గురించి చెడగా చెప్పాలి అని ఒకవేళ నేను అనుకుంటే గనక కొన్ని మీటింగ్లే జరగవు మన ప్రాంతంలో. ఎందుకు చెప్పను? కక్ష చేతనైనను మిష చేతనైనను చెప్పండి. మన వాక్యాన్ని చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరణలో పెట్టడమా అంత ఇంపార్టెంట్. చదవడం ఎవరైనా చదువుతారండి? కళ్ళుండి తెలుగు అక్షరాల మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా చదువుతాడు. కానీ పాటించడం ఇంపార్టెంట్. ఎన్నోసార్లు వాళ్ళ గురించి మాట్లాడడానికి నాకు అవకాశాలు వచ్చినా నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏం చెప్పాను? దావీదు సందర్భం నన్ను ఆపేస్తుంది. ఏంటా దావీదు సందర్భం? చంపడానికి దేవుడే సౌలును దావీదు చేతికి అప్పగించిన యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపనంటాడు. వాళ్ళు కూడా గొప్ప సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి నేనే వెళ్ళను మాట్లాడాను అంతే అనుకుంటాను నేను. అండ్ ఇంకోటి, నా మెసేజెస్ అన్నీ సిలువతో ఎండ్ అయినప్పుడు, నా మెసేజెస్ అన్నీ సిలువతోనే నేను ఎండ్ చేసుకున్నప్పుడు ఆ సిలువ గురించి నేను మాట్లాడాలంటే క్షమాపణ, నేను క్షమించకుండా సిలువ గురించి నేను మాట్లాడగలనా? అర్హత ఉంటుందా? నేను ఎప్పుడు అదే అనుకుంటాను, చెప్పుతున్న నాకు అర్హత ఉందా? ఆ క్వశ్చన్తో నేను ఏ మెసేజ్ అయినా ప్రిపేర్ అవుతాను. ఏ మెసేజ్ అయినా చెప్పడమే ఉందండి, ఎవరైనా చెప్తాం. కానీ అర్హత ఉందా? అది ఇంపార్టెంట్. ఎందుకు? ఇవన్నీ నేను పాటిస్తే తప్ప నేను చెప్పకూడదు. సో నెంబర్ 1 మనం ఏం చూసాము? కనబడని కపట సహోదరులుగా మనం ఉండకూడదు. 2వది, వేరే వారి గొడవలో మనము జాయిన్ అవ్వకూడదు. 3వది, ఎదిగితే తట్టుకోలేని గుణము మనలో ఉండకూడదు. 4వది, దూషణ మాటలు మన నోట రానియకూడదు. ఒక మాటను చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే
ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. మికాయేలు అంటే ఎలాంటి వాడు తెలుసా? దేవుని ఆర్మీకి కమాండర్ అంట. ఎవరు? మికాయేలు. మికాయేలు నిలబడ్డాడంటే మనలాంటి వాళ్ళకి వణుకు వచ్చేస్తుంది, మాటలన్నీ మూగబోతాం మనం అందరం. బైబిల్ చరిత్రలో ఖడ్గం పట్టుకున్న దేవదూతలు కనబడిన చరిత్ర ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. అయితే మికాయేలు లేదంటే యేసుప్రభు వారు అయి ఉండాలి. అయితే మికాయేలు యెహోషువ గ్రంథం లాంటి గ్రంథాల్లో ఆ దూతగా ప్రస్తావించబడింది యేసుప్రభు. ఖడ్గం పట్టుకుని నిలబడ్డా ఎవరైనా సరే వణకాల్సిందే. అలాంటి ధీరుడు ఎవరు? మికాయేలు. ఆ మికాయేలు అంట తిట్టడానికి తెగించలేకపోయాడంట, దూషించడానికి అయ్యో ఇది నా పని కాదు అన్నాడంట. సో మనము కూడా ఎలా ఉండాలి చెప్పనా? వాక్యాన్ని వినడం అందరం వింటాం, కానీ ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకునే వచ్చిన అందరికీ తెలుసు. రోమా 2:13 ఏముంది చెప్పండి? ఏముంది? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించు వారి దేవుని దృష్టికి. ఒక్కసారి పేతురు మొదటి పత్రికను కూడా ఓపెన్ చేద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం ముగింపులో ఉన్న జాగ్రత్తగా విందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ వాటిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకోవాలి. మీరు ఎంతమందికి మంచి రోజులు కావాలి? మంచి రోజులు కావాలంటే ఏం చేయాలి చెప్పనా? నోరు జాగ్రత్త. నేను అర్థం చేసుకుంటాను, మీ పరిస్థితులను నేను అర్థం చేసుకుంటాను, మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారో నేను అర్థం చేసుకుంటాను, ఎలాంటి వారితో మీరు ఉంటున్నారో నేను అర్థం చేసుకుంటాను. కానీ వచ్చిన చిక్కల్లో దేవుడు అర్థం చేసుకోడే. నేను కాదు మీకు పరలోకం ఇచ్చేది, నేను కాదు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేది. ఆయన ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతాడు. చేయాల్సిన బాధ్యత మంది, చెయ్యకపోతే తలాంతులు ఇచ్చేసి అక్కడే ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన దేశాంతరానికి వెళ్ళిపోయాడంట. తర్వాత వచ్చి చూశాడంట, పని జరిగినోడికేమో బల అన్నాడు, పని జరగనోడి దగ్గరికి వచ్చేసి మాత్రం చెడ్డ దాసుడా అన్నాడు. ఆజ్ఞ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. పాటించి వృద్ధిలోనికి రావాల్సింది ఎవరు? మనం. అందుకే అంటాడు, ఎవడైనను తన నోటిని కాచుకొనకుండా నేను ఒకవేళ భక్తిపరుని అనుకుంటే వాని భక్తి కూడా వ్యర్థమే అంటాడు దేవుడు. సో మీ పరిస్థితులు నాకు తెలుసు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి మీ నోరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్లో 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. తర్వాత 5వది ఏంటి అంటే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనం. అమోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు వారు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము మీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో చెప్పిరి. ఇజ్రాయిల్ అందరికీ మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడదీయదని మీతో నేను నిబంధన చేస్తా. జనరల్గా రాజరికపు వ్యవస్థలో ఇలాంటి కామన్ అని నిన్న మనం విన్నాం. ఏంటది కామన్? నాకు శక్తి లేనప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ కిందనే ఉంటాను, సార్ మీ కిందనే ఉంటాను, నా రాజ్యాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటే ఏ రాజైనా యుద్ధ నీతది, ఏ రాజైనా ఒప్పుకోవాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? వీళ్ళు ఎలాంటి వారు చెప్పనా? పొల్లలెట్టేవారు. గొడవలంటే వీళ్ళకి ఇష్టం, గొడవలు పెట్టేవారు వీళ్ళు. గొడవలు లేకపోతే హ్యాపీగా ఉండరు వీళ్ళు. సంఘాల్లో కూడా కొందరు గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి చాలామంది ఉంటారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, అస్సలు ఎంకరేజ్ చేయకండి. నేను చెప్పే విషయం ఏం చెప్పనా? నా లైఫ్లో జరిగిన నేను చెప్తున్నాను వినండి. నా లైఫ్లో నేను కొందరి దగ్గర చెడైపోవడానికి గల ప్రధానమైన కారణాలు అని చెప్పనా? మాట్లాడడం కాదు, చెడు చేయడం కూడా కాదు, చెడు వినడం. ఏం చేశారు చెప్పనా? నేను ఎక్కువగా ఎవరి పేర్లు చెప్పను, కానీ నేను చెప్తాను. ఒకానొక సందర్భంలో ఒకానొక వ్యక్తి దగ్గర అతను ఏదో చిన్న తప్పిదం చేశారు. ఆ తప్పిదం గురించి ఎవరో ఒక బ్రదర్ వచ్చి నాకు చెప్పారు. నాకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ ఆయనకి చెప్తానేమో అని, నేను వినేసి అన్నీ వదిలేస్తాను, నేను ఎక్కడ ఆయనకి చెప్తానేమో అని నేనే అందరికి చెప్తున్నట్టు వెళ్ళి వాళ్ళకి చెప్పేశారు. ఇప్పుడు నేను చేసిన తప్పేం చెప్పనా? వినడం. ఇలా ఒక్కసారి కాదు నాకు జరిగింది, 2-3 సార్లు జరిగాయి. 2-3 సార్లు మినిస్ట్రీలో తిన్న పెద్ద దెబ్బల్లో వినడం నాలో ఉన్న లోపం. అంటే ఏదో వచ్చి చెప్తూ ఉంటే వినడానికి కదా, సరదాగా చెప్తారు వాళ్ళు కూర్చొని, అన్న ఇలా చేశారన్న, సర్లేండి వదిలేయండి అని చెప్తాం. కానీ వినడం మనం చేసిన తప్పు.
సో గొడవలు పెట్టేవారు ఉంటారు, జాగ్రత్త. అలాంటి వాళ్ళ మాటలు వినకండి. రేపు పొద్దున ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నాడు, యువరాజ్ సింగే మన యువరాజ్ అన్న ఉన్నాడు. నాకు గుర్తుండడం కోసం యువరాజ్ సింగ్ అని పేరు పెట్టుకున్నాను. యువరాజ్ అన్న ఉన్నాడు, ఉదయాన్ని గురించి నాకు చెప్పాడు అనుకోండి, నేను వినకూడదు. ఎందుకు? తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత బక్రా అయ్యేది ఎవరు చెప్పండి. అనుభవంతో చెప్తున్నాను నేను ఈ మాటలు. సో గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. మేము సంధి చేసుకుందాం అంటే కన్ను బీగేస్తా అన్నాడు. ఇంక వీళ్ళు కొడుకుంటాడు ఇంకో సరైనోడు. ఏం చేస్తారంటే దావీదుకు ఈ రాజుకు మంచి బాండ్ ఉంటుంది, దావీదుకు ఈ రాజుకు మంచి బాండ్ ఉంటుంది. రెఫరెన్స్ రాసుకుని తర్వాత చదువుకోండి మీరందరూ. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు రాసుకునే వాళ్ళు రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు రాసుకునే వారు రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. అందులో సందర్భం ఏంటంటే ఈ రాజుకి సౌలుకి పడకపోయినప్పటికీ ఈ రాజుకి దావీదుకు మంచి సహవాసం ఉండేది. అయితే ఈయన చనిపోయిన తర్వాత ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో ఒక మంచి సమాచారం తెలుసుకోవడానికి ఎవరినొకరు పంపిస్తాం కదా. అలా పంపిస్తే అతను ఏం చేశాడు తెలుసా? లేదు, దావీదు, అతని పేరు హానును, అమోనీయులు వీళ్ళు. దావీదు ఇది యోగక్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కాదు పంపిస్తున్నది. దేనికి పంపించాడంటే నీ రాజ్యాన్ని వేగు చూడడానికి పంపించాడు అని ఎవరో చెబితే, వాళ్ళ ఆకతాయి స్నేహితులు చెప్తే దాన్ని విని వచ్చిన వాళ్ళందరినీ డ్రెస్సులు కట్ చేసి సగం గుండు సగం గడ్డం తీసేసి పంపించేస్తాడు. పంపించేసరికి దావీదుకు బీపీ పెరిగిపోద్దిక, మంచి యుద్ధమే జరుగుద్ది అక్కడ. చూడండి, మంచి సమాధానం కోరే వారి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారు. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు గమనించండి, మన కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు సమాధానం తేవాలని భర్త, మీకేమో ఆవేశాలు ఆక్రోశాలు ఎక్కువ, అనవసరంగా గొడవలను గోటితో పోయేదాన్ని గొడవల వరకు తెస్తారు. వద్దా, తప్పిదాలు చేయకండి, అది అమ్మోనీయుల లక్షణం. సమాధాన పడాల్సిన టైంలో ఉంటే ఏం చేయాలి? సమాధాన పడిపోండి. లేదు, ఒకవైపు నువ్వు సమాధానానికి ట్రై చేస్తుంటే ఇంకోవైపు నుంచి గొడవకు లెగుస్తున్నారంటే అది అమ్మోనీయుల లక్షణం. ఆ తప్పిదం మీరు చేయకండి, అస్సలు దేవునికి నచ్చదు అది. అంతెందుకు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. అబీగయీలను ఒక మంచి స్త్రీ బైబిల్లో ఉంది, వాళ్ళ భర్త పేరు చెప్పండి. అతనికి దేవుడు ఇచ్చిన బిరుదేని చెప్పనా? మోటోడు. ఎందుకు మోటోడు? అర్థం చేసుకోడాడు. ఏం అర్థం చేసుకోడు? సమాధానంగా మేము వస్తున్నా అర్థం చేసుకోడు. ప్రతిదానికి వాడికి ఏం కావాలి? గొడవే కావాలి. ఆ గొడవలు పెట్టుకుంటున్న గొడవల మారిని దేవుడు బైబిల్లో చెప్పిన మాట, మోటువాడు అయినా నా బాలు. చచ్చిపోయలేదా? మనం కూడా అలా ఉంటే దేవుని ఖడ్గం మన మీద కూడా దిగుతుందా లేదా? సో అలాంటి తప్పిదాలు మంచిగా గుర్తు. అమ్మోనీలను దేవుడు ఎరేస్ట్ చేసే ముందు వాళ్ళ జీవితాల్లో జరిగిన తప్పిదాలు ఇవన్నీ. ఒకటి, కనబడని దొంగలుగా ఉన్నారు. రెండవది, మంచి విషయంలో హెల్ప్ చేయరు వీళ్ళు, చెడును మాత్రం వద్దన్నా షేర్ చేసి పడేస్తారు వీళ్ళు కదా. మూడవది, ఎదిగితే తట్టుకోలేకపోతున్నారు. నాలుగవది, దూషణ మాటలు మాట్లాడారు. ఐదవది, గొడవలు పెట్టుకునే తత్వం వీరిలో ఎక్కువగా ఉంది. ఇక ఆరవది, చిట్ట చివరిది, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇది చిట్ట చివరిది. ఒక 2-3 వచనాలు నేను చూపించి ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనం, 49వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూన్న వారి వలన నీకు భయం. 4వ వచనం చదువు. విశ్వాసఘాతకురాల, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నావు. ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడంట? ధనాన్ని. ఈరోజు చూడండి, డబ్బు కోసం చర్చ ఎగ్గొడుతున్నా అంటే ఎవరిని ఆశ్రయం కోసం మనం చూసుకుంటున్నట్టు? పనులు ఉంటాయి అందరికీ, డబ్బు కావాలి అందరికీ. దేవుడు డబ్బు కూడా ఎక్కడ సంపాదించొద్దని చెప్పాలి. దేవుడు చెప్పింది ఏంటంటే ధనాపేక్ష ఉండకూడదు అన్నాడు. డబ్బు సంపాదించడం తప్పని చెప్పలేదు. పైగా దేవుడు చెప్పిన మాట, మీరు సంపాదించకపోతే తినే అర్హత కూడా మీకు లేదని చెప్పాడు దేవుడు. సంపాదన దేవుడు తప్పుపట్ల, ఇంకా ఎక్కువ ఓటి అంటారు చూసారా, దాన్ని దేవుడు తప్పుపట్టాడు. అంటే దేవుని పనిని పక్కకు పెట్టి, ఆరాధన పక్కకు పెట్టి, అన్నింటినీ పక్కకు పెట్టి మీరు ఒకవేళ ధనం కోసం వెళ్తే ఈ ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. పైగా దేవుడు చెప్తాడు, మీరు రెఫరెన్స్ రాసుకోండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటాడు, ధనాపేక్ష అయిన విగ్రహారాధన. మీరు అనుకోవచ్చేమో అమ్మోనీయులు విగ్రహారాధన చేసి మేము చేయలేదని. దేవుని కంటే నువ్వు ధనాన్ని ఎక్కువగా అపేక్షిస్తున్నావు కాబట్టి నీకు ఆ ధనాపేక్ష నీకేమైపోయింది? విగ్రహం. దేవుని కంటే నీ కొడుకే నీకు ఎక్కువ కాబట్టి నీ కొడుకు నీకు
విగ్రహం. దేవుని కంటే నీ ఉద్యోగమే నీకు ఎక్కువైనప్పుడు నీ ఉద్యోగం నీకు విగ్రహం. దేవుని కంటే నీ పొలాలు నీ బంగారమే ఎక్కువైతే నీ బంగారం నీ పొలాలే నీకు విగ్రహం. దేవుని కంటే నీ జీవితమే నీకు ఎక్కువైతే నీ జీవితమే నీకు విగ్రహం. అమ్మోనీయులు చేసిన తప్పే అదే తప్పు మనం కూడా చేస్తే అమ్మోనీయులకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. అందుకే దేవుడు చెప్తాడు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనంలో 21 నుంచి మనం చదివితే ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్తాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవుడు చెప్తాడు మిమ్మల్ని శిక్షిస్తాను, మీరు చేసిన అతిక్రమాలను బట్టి ఖచ్చితంగా మీకు ఒక ఎండ్ కార్డు పడేస్తానని చెప్తాడు. బబులోను రాజు చేతిలో వీళ్ళందరూ ఎండ్ అయిపోతారు, అందరూ ఎండ్ అయిపోతారు. కానీ వీళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మరలా పారసీక దేశపు రాజులు ఏలుబడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ మీ ప్రాంతానికి వస్తారు, ఖచ్చితంగా మీలో కొందరు మీ ప్రాంతానికి వస్తారని చెప్పారు. కోరేష్ టైంలో వీళ్ళందరూ వాళ్ళ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మోనీయులు ఎక్కడున్నారంటే ఎక్కడ లేరు. ఆ అమ్మోనీయులు వచ్చేసరికి వాళ్ళ భూభాగం వారి భూభాగంగా లేదు. వచ్చినా కానీ వారికి ఆధిపత్యం చెలాయించడానికి మునుపున్నంత బలము వారికి లేదు. వీళ్ళు చిన్న చిన్నగా ఎవరిలో కలిసిపోయారంటే అరబ్బీయులలో కలిసిపోయారు. ఇప్పుడు అమ్మోనీయులు దేంట్లో కలిసిపోయారు చెప్పనా? అరబ్బుల్లో కలిసిపోయారు. ఇప్పుడు ప్రత్యేకించి అమ్మోనీయులు అంటే వీళ్ళు అని చెప్పడానికి ఎవరు లేరు. ఇజ్రాయేలు యూదా జనాంగం ఉందా? ఉంది. కానీ అమ్మోను జనాంగం ఏది అంటే లేదు. వాళ్ళు ఎప్పుడో మిశ్రిత జనంగా వచ్చేసారు, బయటకు వచ్చారు, ఇంకెక్కడ తలదాల్చుకోవాలి చోటు తెలియక అరబ్బుల్లో వాళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు అమ్మోను ఉందా? లేదు. ఎందుకు ఈ గతి పట్టింది? భయంకరమైన విగ్రహారాధన. అది మాత్రమే కాదు, కపటమైన స్నేహం, అందులోనూ సీక్రెట్గా. పైకి నవ్వుపోతా లోపల మాత్రం కపటత్వం. అది కూడా బయటపడకుండా. కొందరు బయటపడతారు, కొందరు వెనక నుంచి అంత చక్రం తిప్పుతూ ఉంటారు. వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ శిక్ష. అందుకే అమ్మోనీయులు బయటకు వచ్చిన మోయాబీలు బయటికి కూడా రాలేదు. కానీ అమ్మోనీయులు బయటకు వచ్చినప్పటికీ వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి దక్కలేదు. ఏది ఎక్కువ శిక్ష చెప్పనా? ఆకలి ఉన్నోడికి నేను అన్నం పెట్టనంటే పెద్ద శిక్ష ఏం కాదు. అన్నం పెట్టి కరెక్ట్గా నోటి దగ్గర తెచ్చేసి బూటు కాలుతో తన్నేసామనుకోండి, అదన్నిటికంటే పెద్ద శిక్ష. దేవుడు అమ్మోనీయులకు వేసిన శిక్ష మోయాబీలకు వేసిన శిక్ష కంటే భయంకరమైంది. వాళ్ళని చెరలో చంపేస్తే వీళ్ళని బయటికి తెచ్చి మరి వారి స్వాస్థ్యాన్ని వారికి దక్కనివ్వకుండా చేశాడు. కారణం ఎన్ని తప్పిదాలు. సో ఈ తప్పిదాలు మనలో కూడా ఉంటే మనకు కూడా దేవుడు శిక్ష ఖచ్చితంగా. సో పెద్ద పెద్ద రాజ్యాలే, సామంత రాజ్యాలు, గొప్ప గొప్ప రాజ్యాలే కూలిపోయినప్పుడు మనం ఎంత, మన బ్రతుకెంత చెప్పండి దేవుని ముందు. అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ తప్పిదాలు చేయకుండా వేరే వాళ్ళ గొడవలు ఇంటర్ఫియర్ అవ్వకండి. నోరు జాగ్రత్త. ఎదిగితే మనం సపోర్ట్ చేసేవారుగా ఉండాలి. తర్వాత మనము గొడవలు పెట్టుకునేవారుగా ఉండకూడదు. మనము ధనాన్ని లేదా విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం పూజించినా అది విగ్రహమే అవుతుంది. కాబట్టి ఆ తప్పిదం మనం చేయకూడదు. అండ్ వెనకుండి రాజకీయాలు, ఎవ్వరికి కనిపించిన చిల్లర రాజకీయాలు అసలు చేయకూడదు. మాకు కనిపించకపోవచ్చు, మేము వాటిని చూడకపోవచ్చు, లేదా మేము ఒకవేళ చేస్తే మీరు వాటిని చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. అందుకే అమ్మోనీయుల చరిత్ర ఇవి మాత్రమే కాకుండా నేను ఏవేవైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ అమ్మోనీయులు చేశారు. మళ్ళీ అవన్నీ చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు. సో ఈ తప్పిదాలు ఏవైనా ఉంటే మనం కూడా నాశనం అయిపోతాం. కానీ దేవుడు రక్తం కార్చింది మనం నాశనం అవడానికి కాదు. మనం ఎక్కడికి రావాలి? పరలోకానికి వెళ్ళాలి. అందుకే ఆ పరలోక యాత్రలో మనము వేలెత్తి చూపించబడడానికి అవకాశం లేని మంచి విశ్వాసులుగా, జ్యోతులుగా మార్చబడి మనమందరం ముందుకు సాగుదాం. రేపు మరి ఒక జనాంగంతో మనం ముందుకొచ్చి దేవునిలో ఎక్కువగా, దేవుల్లో మంచి విషయాలు, చరిత్రకు సంబంధించిన మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.